విఫలమవుతాయి, ఎన్ని విఫలమవుతాయి. అప్పుడు మొదలు పెడతారు మొక్కులు, టెంపుల్స్కి వెళ్ళటము, అప్పుడు కదా మొదలు పెడతారు. అదే చెప్పారు ఇక్కడ, దేవుడి వైపు తిరుగుతారు అప్పుడు. ఆ విధంగా మరి చేసే ప్రతి ప్రార్థన ఒక కోరికను తెలియజేస్తుంది. కానీ మీరు దేవుని కనుక్కుంటే మీ కోరికలన్నీ మాయమవుతాయి. ఇంకా ప్రార్థన చేయవలసిన అవసరమే లేదు. నేను ప్రార్థించను చెప్పడానికి ఇది విచిత్రంగా ఉండవచ్చు, కానీ మీ ప్రార్థన ప్రయోజనం ఎప్పుడు మీతోనే ఉన్నప్పుడు మీరు ఇంకా ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఆయన కోసం ప్రార్థించడంలో, కోరిక నెరవేరడంలో శాశ్వతమైన ఆనందం ఉంది. జీవిత ప్రయోజనాన్ని గురించి ఉన్న కొన్ని పొరపాటు అభిప్రాయాల వలన భౌతిక వస్తుపరమైన కోరికలు ఉద్భవిస్తాయి. ఈ భూమి మన ఇల్లు కాదు, మనం దేవుడి పిల్లలమని, ఆయన ప్రతిబింబంగా తయారైన వాళ్ళమని మనం తిరిగి మన మూలానికి వెళ్ళడమే దైవ సంకల్పమని